శ్రీ పరాభవనామ సంవత్సరంలో అని చూడబోతున్నారు. ముందుగా మీకు తులారాశి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. గత ఎన్నో ఏళ్ళుగా బాధపడుతున్నటువంటి మీకు ఎప్పుడురా నాకు మంచి రోజులు రాబోతున్నాయి, నా జీవితం ఇంతేనా అనే ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారు కదా. తులా అంటే తక్కిడి, ఒకసారి వంగుతుంది, ఒకసారి లేస్తుంది, ఒక పక్క కష్టం, ఒక పక్క లాభం. ఇది ఎప్పుడు సమానంగా ఎప్పుడు అవుతుంది గురుగారు? మా జీవితం అంతా సంవత్సరంలో అద్భుతాలు చూడబోతున్నారు తులారాశి మిత్రులారా. క్రమంగా అభివృద్ధి తీసుకొచ్చే ఒక గొప్ప సంవత్సరం ప్రారంభంలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్న సంవత్సరం మధ్య అవకాశాలు వస్తాయి. మీరు సాధిస్తారు తులారాశి మిత్రులారా. మీరు పుట్టిందే సాధించడానికి. మీ వల్ల కష్టానికి మంచి ఫలితం. శని ఇస్తే ఇంకెవరైనా ఆపగలరా? శని ఇస్తే ఎవరైనా ఆపగలరా? అది మీకు ఇవ్వబోతున్నాడు శని భగవానుడు. గెట్ రెడీ తులారాశి మిత్రులారా, అంత అద్భుతంగా ఉండబోతుంది. ఇంకా గురుడు ప్రారంభంలో 9వ ఇంట్లో, జూన్ 2 గురువు భగవానుడు 10వ ఇంట్లో, అక్టోబర్ 31 11వ ఇంట్లో, జనవరి 25 2027 తిరిగి 10వ ఇంట్లోకి రాబోతున్నాడు. ఉద్యోగంలో పురోగతి. ఇక్కడ చూడండి, శని భగవానుడు గురు భగవానుడు బాగున్నాడు. ఇంకేం కావాలి? ఇబ్బంది పెట్టేవాడు అనుకూలుడు, ఇచ్చేవాడు అనుకూలుడు. ఇంకేం కావాలండి? మనం బంతులు ఎక్కడ కూర్చుంటే అంటే లడ్డు మన దగ్గరికి వస్తుందా లేదా అదే లెక్క వచ్చేస్తుంది. గెట్ రెడీ. అంత అద్భుతంగా ఉండబోతున్నారండి. ఉద్యోగుల పురోగతి, గౌరవం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఎక్కడ అవమానం పొందారో అక్కడే మీరు ప్రశంసింపబడతారు. ఇది సత్యం. ఇది సత్యం అంటే సత్యం, ఇందులో తిరుగులేదు. ఆధ్యాత్మిక భార్యాభర్తల మధ్య సఖ్యతలు కూడా ఇక్కడనే అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇబ్బంది పడి ఉంటారు. దానికన్నిటి కూడా ఒక స్వస్తి పలకండి. జీవితంలో ఎదగాలంటే అసాంఘికమైనటువంటి ఫలితాలు పొందకూడదు. అదేవిధంగా లీగల్ అఫైర్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పాటించాలని ఉంది. ఇక రాహుకేతు 5వ ఇంట్లో, కేతు 11వ ఇంట్లో. సంవత్సర ప్రారంభంలో రాహు 4వ ఇంట్లో డిసెంబర్ 6, కేతు 10వ ఇంట్లో. దీనివల్ల వచ్చేది ఏమిటి? విద్యలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయంలో ఆలోచన అవసరం. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు భార్యాభర్తలు, భార్యతో కూర్చొని ఉద్యోగంలో మార్పులు, స్థాన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆదాయం ఎలా ఉంటుంది అని చెప్తే, ఆదాయం పెరుగుతుంది, వ్యాపారంలో లాభం వస్తుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం. యూ కెన్ ఎక్స్పాన్షన్ యువర్ బిజినెస్. ఎలా? రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుంది. భూమి వచ్చేసి ఓ ఆకాశాన్ని అందకపోయినా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఇది బాగుంటుంది. ఈ స్పెక్యులేషన్స్ అంటారు చూసారా, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో బాగా ఉంటుంది. ఇంకా అన్ని రకాల రీటైల్ రంగం వాళ్ళకి, ఎఫ్ఎంసీజీ వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులకి ఇది మంచి సమయం. ఐరన్, సిమెంట్, ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాళ్ళకి అందరికీ కూడా బాగుంటుంది. మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. బివరేజెస్, ఆల్కహాల్, వాటర్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. హోటల్ వ్యాపారస్తులకి కాస్త మధ్యమంగా ఉంది ఈ సంవత్సరం. గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని పొగుడుతున్నారంటే ముందు వాడే మీ శత్రువు, ముందు వాడిని దూరంగా పెట్టండి. అదొకటి చేయండి. ఇంకా ఉద్యోగంలో ఉన్నత పదవి అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపార విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ పెరుగుతుంది. వివాహ యోగం వస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేస్తారు. ఇల్లు మరమ్మత్తు చేసుకోవడం, వాస్తు సరిదిద్దుకోవడం, లేదా కొత్త ఇల్లు గృహప్రవేశం చేయడం, లేదా కొత్త ఇంటికి భూమి పూజ చేయడం, లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడం. ఎన్నో రోజులుగా ఆగినటువంటి పర్మిషన్స్ అంతా కూడా ప్రభుత్వం నుంచి వచ్చేదంతా కూడా వస్తుంది. సాధిస్తారు. ఎంత బాగుంది చూడండి. గెట్ రెడీ. వరల్డ్ టూర్కి వెళ్దామా? తులారాశి మిత్రులారా, గెట్ రెడీ. మీకు ఇది ఒక మంచి సమయం వచ్చేసింది. వరల్డ్ టూర్ వెళ్ళొచ్చు, ఉద్యోగానికి వెళ్ళొచ్చు, వ్యాపారానికి వెళ్ళొచ్చు, ఎన్నెన్నో, లేదా మీ ఉత్పాదన కోసం వెళ్ళొచ్చు, ఇండస్ట్రియల్ టూర్ వెళ్ళొచ్చు, భార్యాభర్తలు కలిసి విలాసంగా వెళ్ళొచ్చు, అద్భుతంగా మీరు ఇండివిజువల్గా వెళ్ళొచ్చు. ఎంజాయ్ చేస్తారు లైఫ్ని తులారాశి వాళ్ళకి. అందుకని అసాంఘికమైన ఎంజాయ్ కాదు, అనుకూలమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా ఎన్నో రోజులుగా వీసా ఇబ్బంది పడ్డ వాళ్ళకి అందరికీ దిస్ ఇస్ ద రైట్ టైం. గెట్ రెడీ. షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు మాత్రం కాస్త